శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 160వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఒకానొక సమయంలో అంటూ సుఖబ్రహ్మ చెప్తున్నారు, ఓ పరీక్షిన్ మహారాజా, ఒకానొక సమయంలో బలరామకృష్ణుడు ఎంతో ఆసక్తితో వారు 5 ఏండ్లు దాటి వయస్సు దాటి పౌగండము అనే 6 ఏళ్ల వయస్సులోకి ప్రవేశించారు. వారిరువురు ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో ఆ బృందావన ప్రాంతంలోని వనాలన్నీ సంచరిస్తున్నారు. ఆ సంచరిస్తూ గోవులను మేపుకుంటూ గోపాల బాలులతో పాటు విహరిస్తున్నారు. ఆ విహరించిన తీరు పరమాద్భుతమైనది. భాగవతంలో ఇక్కడ మనం ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. సాధారణంగా అందరూ కృష్ణుణ్ణి పొగుడుతూ ఉంటారు. ఇక్కడ కూడా గోపాల బాలురు అందరూ కృష్ణుణ్ణి పొగుడుతున్నారు. ఆ కృష్ణుణ్ణి పొగుడుతుంటే ఆనందంగా వెడుతూ అప్పుడు కృష్ణుడు బలరాముణ్ణి పొగడ్డం ప్రారంభించాడు. బలరాముణ్ణి ఒక భగవత్ స్వరూపంగా వర్ణిస్తూ ప్రార్థన చేస్తున్నట్టు కాకుండా ఒక భగవత్ స్వరూపంగా భావన చేస్తూ ప్రశంసిస్తూ స్తుతిస్తూ అలా ముందుకు సాగుతున్నారు. ఏమిటి విశేషమని అంటే, బలరాముడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. ఆదిశేషువు మహావిష్ణువు యొక్క అంశ కనుక ఆయన కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారముగా భావించవలను. ఇందులో ఎటువంటి వైరుధ్యము లేదు, ఎటువంటి శంకకి తావులేదు. ఈ విషయంగా ఆయన మాట్లాడుకుంటూ వెడుతున్నాడు. ఒకనాడు సూర్యోదయ కాలంలో ముందుగా లేచి వేణుగానం చేస్తూ గోపబాలులందరినీ పిలిచాడు. బలరాముణ్ణి పట్టుకుని బలరాముణ్ణి కూడా కలిసి ఆ అన్నాను కదా, బలరాముడు అన్న ద్వాపరయుగంలో కృష్ణుడికి అన్నగా వచ్చారు. అందువలన ఆయనకి దక్కవలసిన గౌరవం, ఆ ఇవ్వవలసిన గౌరవం మర్యాద శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తూ అన్నల్ని ఎలా గౌరవించాలో లోకానికి తెలియజేస్తున్నారు. ఈ విధంగా వెడుతూ వారు ఆ వనాలంతా సంచరిస్తున్నారు. అక్కడున్న ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందిస్తున్నారు. చాలా ఉత్సాహంగా అక్కడ ఆడుకోవాలి కృష్ణుడితో బలరాముడితో అని గోపబాలురంతా నిశ్చయించుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నగారైన బలరామునితోటి ఈ విధంగా అంటున్నాడు, నిఖిల పావనమైన నీ కీర్తి పాడుచు, నిఖిల పావనమైన ఈ నీ కీర్తిని పాడుచు, ఈ తుమ్మెదలు వెంట ఏగుదెంచే, అడవిలో గూఢుండవైన ఈ సుండవని ముసరి కొల్వంగ వచ్చి ముసరి కొల్వంగ వచ్చె మునిగణంబు, నీలాంబరము తోడ నీవు జీమూతమవని నీలకంఠంబులాడతొడంగే, నీలకంఠంబులు ఆడదొడంగే, ప్రియముతో చూచు గోపికల చందంబున నిన్ను చూచెనది హరిణీచయంబు, నీవు విందవనుచు నిర్మల సూక్తులు పలుకుచున్న విచటన్ పరభృతములు, నేడు విపిన చెరులు నీవు విచ్చేసిన ధన్యులైరి కాదే
తలచి చూడ. ఓ అన్నా, ఈ తుమ్మెదలన్నీ తమ ఝంకారంతో అన్నిటినీ పవిత్రం చేయగల నీ యశస్సును గానం చేస్తూ నీ వెంట వస్తున్నాయి. అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడివి నీవే అని గ్రహించిన మునుల బృందము లేదా ఋషిపక్షులు చుట్టూ చేరి సేవించటానికి వస్తున్నాయా అనిపిస్తోంది. నీవు నల్లని వస్త్రం ధరించడంతో నీలమేఘంలా ఉన్న నిన్ను చూచి నెమళ్ళు నాట్యం చేయడం ప్రారంభిస్తున్నాయి. గోపవనితలు ఎలా ప్రియంతో చూస్తారో అలాగే ఈ ఆడులేళ్లు కూడా నిన్ను చూస్తున్నాయి. నీవు మా అతిథివి అంటూ కోకిలలు మంచి పలుకులు వినిపిస్తున్నాయి. ఈ వెనచరులందరూ నీవు అడవికి రావడంతో ధన్యులమయ్యాం కదా అనుకుంటున్నారు అని ఇంకా చెప్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తున్నారు. నీ పాదములు సోకి నేడు వీరుతృణపుంజంబుతో భూమి పుణ్యమయ్యే. నీ నఖంబులు తాకి నేడు నానాలతాతరు సంఘములు కృతార్థంబులయ్యే. నీ కృపాదృష్టిచే నేడు నదీ శైల ఖగ మృగంబులు దివ్యకాంతిని చెందే. నీ పెన్నురము మోవ నేడు గోపాంగనాజనముల పుట్టువు సఫలమయ్యే అని అరణ్యభూమినంకించి పశులను మిత్రజనులను తాను మేపుచుండి నలినలోచనుండు నదులందు గిరులందు సంతసంబు మెరయ సంచరించే. చాలా అద్భుతంగా పోతనామాచుల వారు అక్కడ బలరాముణ్ణి ఎలా వర్ణిస్తున్నారో, శ్రీకృష్ణ పరమాత్మ ఎలా వర్ణిస్తున్నారో ఈ పద్యంలో మనకు తెలియజేస్తున్నారు. నీ పాదములు సోకి నేడు వీరుతృణపుంజంబుతో భూమి పుణ్యమయ్యే. నీ నఖంబులు తాకి నేడు నానాలతాతరు సంఘములు కృతార్థంబులయ్యే. నీ కృపాదృష్టిచే నేడు నదీ శైల ఖగ మృగంబులు దివ్యకాంతిని చెందే. నీ పెన్నురము మోవ నేడు గోపాంగనాజనముల పుట్టువ సఫలమయ్యే అని అరణ్యభూమినంకించి పశులను మిత్రజనులను తాను మేపుచుండి నలినలోచనుడు నదులందు గిరులందు సంతసంబు మెరయ సంచరించే. దీని భావం ఏమిటంటే, ఓ అన్నా, ఈనాడు నీ పాదస్పర్శతో నీవు చివురు కొమ్మలతో పచ్చిక గుబురులతో ఉండే ఈ నేల పవిత్రమైంది. నీ గోటి తాకిడిచే తీగల చెట్ల గుంపులన్నీ ధన్యత చెందాయి. నీ దయాదృష్టిచే లేళ్ళు, యమునా నది మొదలు గోవర్ధనాది పర్వతాలు, హంస, సుక, పిక, మయూరాలు, లేళ్ళు, నెమళ్ళు, కుందేళ్ళు మొదలగు జంతువులు విశిష్ట కాంతిని పొందాయి. నీ విశాల వక్షస్థలం తగులగా గోపకాంతల పుట్టుక సఫలమైంది. ఇలా అంటూ ఆ అడవిలో తన గొల్ల చెలికాండ్రు తాను పశువులను మోపుకుంటూ పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు సెలయేళ్లలో కొండల్లో విహరిస్తున్నాడు అంటున్నారు. అలా విహరిస్తున్న కృష్ణుడు పూతేనెను తాగి మత్తెక్కిన తుమ్మెదలు జుమ్మని శబ్దం చేస్తూ ఉంటే తాను జుమ్మని ధ్వని చేస్తున్నాడు. రాజహంస కేంకారాలతో సమానంగా అతడు కూడా కేంకారాలు చేస్తున్నాడు. నెమళ్ళు నాట్యం చేస్తుంటే తాను కూడా పద్మాల లాంటి చేతులు తిప్పుతూ నాట్యం చేస్తున్నాడు. అడవి ఏనుగుల నడకలతో సమానంగా తాను కూడా గజగమనుడవుతున్నాడు. క్రౌంచ చక్రవాక పక్షులు కూస్తుంటే అలాగే తాను కూడా పలుకుతున్నాడు. పులులు సింహాలు తిరిగే చోట తాను లేళ్లతో కలిసి పరిగెడుతున్నాడు అని భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ నర్తనాన్ని, అక్కడ చేస్తున్నటువంటి లీలను హృదయంగా వర్ణిస్తోంది. ఇంకా దూరంగా గడ్డి మేస్తున్న ఆవుల్ని, దూడల్ని వాటిలో పెట్టిన పేర్లతో పిలవడం శ్రీకృష్ణుడు చేసిన మరొక లీల. ఆ కాలంలో, పూర్వకాలంలో సంప్రదాయం ఏమిటంటే, మానవులందరూ తమ పిల్లలకు
భగవంతుని పేర్లు పెట్టుకుని దాంతో పిలుచుకునేవారు. అదేవిధంగా తెలుగువారు గోవుకి గోమహాలక్ష్మిని పూజలు చేస్తూ ఉండేవారు. ఇంకా ఎన్నో మంచి పేర్లు పెట్టుకునేవారు గోవులకు కూడా. అదే ఒక పూర్వ సంప్రదాయం. ఆ పూర్వ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ పద్యం నడుస్తోంది. రా పూర్ణచంద్రిక, రా గౌతమీ గంగ, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధాజల రాశి, రా మేఘబాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి అనుచు మరియు కలిగు ఆఖ్యలు గల గోవులు అడవిలోన దూరమందుమేయ, ఘనగంభీర భాష కడునొప్ప చీరు ఆభీరజనులు ఒగడ పెంపు నెగడ. ఈ విధంగా ఆ ఆవులన్నిటికీ పేర్లు పెట్టి, దూడలన్నిటికీ పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలుస్తున్నాడు శ్రీకృష్ణుడు. పాడుచు ఆడుచు మందట, పాడుచు ఆడుచు మందటలాడుచు ఒండరుల తాకు ఆప్తులన్ కనిపిట్టాడుచు చేతులు వ్రేయుచు క్రీడింతురు నగుచు బలుడు కృష్ణుడు ఒకచోన్. బలరామకృష్ణులు ఇద్దరు ఒక చోట ఉండి ఆ గోపాలకులు పాడుతూ ఆటలు ఆడుతూ ఒకరినొకరు తోసుకుంటూ ఒకరిపై ఒకరు పడుతూ తాము వారితో కలిసి వీరు కూడా ఆడుకుంటున్నారు. ఆ రమ్యమైనటువంటి దృశ్యం, భవ్యమైనటువంటి దృశ్యాన్ని పోతనామాచులు వారు వేదాంత తత్వంతో వర్ణిస్తున్నారు. వేదాంత వీధుల విహరించు విన్నాణి, వేదాంత వేధుల విహరించు విన్నాణి, విహరించు కాంతార వీధులందు, ఫణిరాజశయ్యపై పవళించు సుఖభోగి, పల్లవ శయ్యలన్ పవ్వళించు, గురుయోగి మానస గుహలన్ గ్రమ్మరు, మేటి గ్రమ్మరు నదీంద్ర గుహలలోన, కమలతోడన్ పెసగి పెనగి, కమలతోడన్ పెనగి కడుడయ్యు చతురుడా ఆభీరజనులతోడ పెనగి పెనగిడయ్యు, అఖిల లోకములకు ఆశ్రయింపదగు ధీరున్ అలసి తరుల నీడ ఆశ్రయించు, యాగభాగ చయములు ఆహరించు, మహాత్మును అడవిలోని ఫలములు ఆహరించు. ఉపనిషత్ ప్రతిపాద్యుడుగా తిరిగే నేర్పరి ఆ మహానుభావుడు. వేదాంత వీధులంటే ఉపనిషత్తుల కింద అర్థం చేసుకోవాలి. ఉపనిషత్ ప్రతిపాద్యుడుగా తిరిగే ఆ నేర్పరి ఆ శ్రీకృష్ణుడు అరణ్యంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆదిశేషుడు శయ్యగా ఉండి దానిమై పవళించే స్వామి చిగురుటాకుల పక్కపై పడుకుంటున్నాడు అడవిలో. గొప్ప గొప్ప యోగివరులైన వారి హృదయాలలో సంచరించే ప్రభువు కొండ గుహలలో తిరుగాడుతున్నాడు. లక్ష్మీదేవితో సరస క్రీడలు ఆడి అలసిపోయి అలసిపోయే శృంగారి గొల్లవాండ్రతో ఆడి అలసిపోతున్నాడు. చతుర్దశ భువనాధారుడైన ధీరుడు అలసి చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాడు. యజ్ఞంలో హవిర్భాగాన్ని ఆహారంగా స్వీకరించే యాగపురుషుడు అడవిలో దొరికే పండ్లను భుజిస్తున్నాడు అని వర్ణిస్తోంది భాగవతం. ఒకవేళ ఆయన అలసిపోయినప్పుడు వీళ్ళు ఏం చేశారు గోపాల బాలురు అంటే, కృష్ణుడు అడవిలో అలా గోపాలుతోటి పశువులను కాస్తున్న సమయంలో అలసి ఉంటే కొందరు గోపాలురు అతన్ని వీప్ మీద ఎక్కించుకుని పోతున్నారు. బడలికితో నిద్రపోదామనుకుంటే మరికొందరు ప్రేమతో తమ తొడలనే పాన్పులుగా చేస్తున్నారు. చెమట పట్టినట్టయితే సంతోషంతో చివురాకులతో విసురుతున్నారు. దూరంగా వెళ్ళి నిల్చుంటే మిక్కిలి బంధుత్వంతో స్నేహంగా కొందరు పాదాలు పిసుకుతున్నారు. ఇలా గోపాలకులు వాళ్ళ పూర్వజన్మ ఎన్నింటిలోనో చేసిన
పాపాలన్నీ నశించిపోయేలా శ్రీకృష్ణునికి పరివిధాల సేవలు చేస్తున్నారు అని భాగవతం ఎంతో రమణీయంగా హృదయంగా వర్ణిస్తోంది. మరికొంత భాగం వచ్చే భాగంలో చెప్పుకుందామా? సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.